అనుకున్నట్టే ఫస్ట్ డే రికార్డ్స్ తిరగరాసింది పుష్ప2 సినిమా. 223 కోట్ల RRR రికార్డు బ్రేక్ చేసి ఏకంగా మొదటి రోజు 294 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. దీంతో ఇండియాలో హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా పుష్ప2 హిస్టరీ క్రియేట్ చేసింది. అలాగే హిందీ, కేరళలో ఆల్ టైమ్ రికార్డు క్రియేట్ చేసింది. అయితే ఓవరాల్గా పుష్ప2 సత్తా చాటినప్పటికీ కొన్ని చోట్ల ప్రభాస్, రాజు, బాహుబలి2 రికార్డులను మాత్రం టచ్ చేయలేకపోయాడు పుష్పరాజ్. ఓవర్సీస్ పరంగా నార్త్ అమెరికాలో తెలుగు సినిమాలకు భారీ వసూళ్లు వస్తాయి. పుష్ప2 కూడా నార్త్ అమెరికాలో సూపర్ ఓపెనింగ్స్ రాబట్టింది. అక్కడ $4.47 మిలియన్ వసూలు చేసింది. కానీ నార్త్ అమెరికా బాహుబలి2 మొదటి రోజు వసూళ్లు $4.6 మిలియన్ ను బీట్ చేయలేకపోయింది. ఇక ఓవర్సీస్ ఓపెనింగ్ రికార్డు కూడా పుష్ప2 కొట్టలేకపోయింది. ఓవర్సీస్లో పుష్ప మూవీ $8.2 మిలియన్ వసూలు చేసింది. దీంతో బాహుబలి $10.25 మిలియన్ల రికార్డు అలాగే ఉంది. ఇటు తమిళనాడులోనూ బాహుబలి2 రికార్డ్స్ను టచ్ చేయలేదు. నాన్ తమిళ్ ఫిల్మ్ ఓపెనింగ్స్ పరంగా బాహుబలి2 17 కోట్లు వసూలు చేసింది. KGF2 7.9 కోట్లు ఓపెనింగ్స్ రాబట్టింది. కానీ పుష్ప2 7.7 కోట్లు మాత్రమే వసూలు చేసింది. నాన్ కన్నడ ఫిల్మ్ ఓపెనింగ్స్ పరంగా చూస్తే బాహుబలి2 అగ్రస్థానంలో ఉంది. బాహుబలి2 17.45 కోట్లు వసూలు చేయగా పుష్ప2 ప్రీమియర్ కలెక్షన్స్తో కలిపి 17.25 కోట్లు వసూలు చేసింది. ఇక బుక్మైషో ప్రీ సేల్స్లో పుష్ప2 అదరగొట్టింది. 3 మిలియన్లకు పైగా టికెట్లు అమ్ముడయ్యాయి. అయితే ఇది 3.3 మిలియన్ టికెట్లు అమ్ముడుపోయిన బాహుబలి2 రికార్డును అధిగమించలేకపోయింది. కాబట్టి కొన్ని చోట్ల బాహుబలి2 రికార్డ్స్ చెక్కుచెదరలేదనే చెప్పాలి. కానీ పుష్ప2 మాత్రం అత్యధిక వసూళ్లు చేసిన ఇండియన్ సినిమాగా సంచలనం క్రియేట్ చేసింది.